మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో విషాదం చోటు చేసుకుంది. డెలివరీ కోసం సోనీ అనే గర్భిణిని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లగా డాక్టర్లు సిబ్బంది డెలివరీ చేశారు. అయితే సోనీ ఓ బాబుకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత సోనీ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలింత సోనీ మృతి చెందింది. సోనీ మృతికి నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు సిబ్బంది కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మందమరి టీబీజీకేఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేసి మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి జీఎం కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ నెల 2వ తేదీన కేకే5 గనిలో యువ కార్మికుడు శ్రవణ్ కుమార్ మృతి చెందాడని, సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యాల పేరిట కార్మికులపై అధిక పనిభారం మోపుతోందని, గనుల్లో సరైన రక్షణ చర్యలు చేపట్టాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.